రోడ్ మీద ఎక్కండి. వెళ్తున్నారా పొద్దునే? ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు వచ్చిందిరా ఇట్లా ఉండు. గోదావరి జిల్లాలో ఆ పెద్ద పులి ప్రవేశించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక శ్రామికుడిగా పనిచేశారని సోషల్ మీడియా ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తుంది. నిజానికి ఎమ్మెల్యే అంటే ఒక పులి వచ్చినా లేదా ఒక కార్యక్రమం జరిగినా ఇద్దరు గన్మ్యాన్లు పక్కన పెట్టుకుని కారు దిగి చూడడం, ఏమైందంటూ పరిశీలించడం, ఆ తర్వాత వచ్చేయడం లాంటి విషయాలు మనం చూస్తుంటాం. కానీ ఈ జనసేన ఎమ్మెల్యే రూటే సపరేటు అన్న విధంగా 5 రోజులు అత్యంత శ్రామిడిగా పనిచేశారంటూ ప్రజలే కాదు సోషల్ మీడియాలో ప్రజలు సైతం హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకే ఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా? రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అని చెప్పుకోవచ్చు. నిజానికి బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే దాదాపు 5 రోజులు గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి సమీపాన రాజానగరం నియోజకవర్గంలో ఈ పెద్ద పులి వరుస దాడులు చేయడం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం లాంటి పరిణామాలు ఎదురయ్యాయి. నిజానికి ఎమ్మెల్యే ఒక శ్రామికుడిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఎక్కడైతే పులి ప్రాంతం సంచరిస్తుందో అక్కడికి చేరుకోవడం, దాదాపుగా రోజంతా అక్కడే గడపడం, అంతకు మించి ఒక షార్ట్ టీషర్ట్తో ఒక కామన్ మ్యాన్లా అక్కడికి రావడం, నిజంగా చెప్పాలంటే అక్కడే అసలైన పందూపులతో బ్రష్ చేయడం, అక్కడే టిఫిన్ చేయడం, అక్కడే కాసేపు సేద తీరడం, పులి వచ్చేస్తుంది పదండి పదండి అసలు సిసలైన గోదావరి భాషతో అందరినీ అక్కడి నుంచి పంపించడం, అధికారులతో సరదాగా మాట్లాడడం, వారిలో ఉత్సాహం నింపడం, పులిని ఎలా అయినా మనం ప్రశాంతంగా పట్టుకుంటాం, ఇతర ప్రాంతానికి పంపించేస్తామనే జోష్ అధికారులు నింపడంలో కూడా జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కీ రోల్ ప్రదర్శించారని పలువురు పేర్కొంటున్నారు. రాజానగరం మండలం మనం తీసుకుంటుంది, ఆ తర్వాత మనకి వెళ్ళిపోద్ది. పడేస్తాం ఈవేళ, కంగారు పడకండి. ఈవేళ రేపట్లో ఖచ్చితంగా దాన్ని సురక్షితంగా అక్కడ ఫారెస్ట్ లో వదులుతాం. వెళ్తున్నారా పొద్దునే? ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు వచ్చిందిరా ఇట్లా ఉండు. మన పులి కాదు మనుషులు, అందుకే పులి నుంచి ప్రజలను కాపాడడానికి వచ్చాను నేను. పులి భాగంలో ఉండి ఇప్పుడు అలా గేదెలు చంపి తినేస్తాయి, రక్తం తాగేస్తాయి. నిజానికి రాజానగరం నియోజకవర్గంలో పులి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా తనకు సంబంధించిన సోషల్ మీడియా పేజ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతిరోజు కూడా వీడియో పులి ఇక్కడ ఉంది, ఈ ప్రాంతంలో అప్రమత్తంగా ఉంది, భయమేం లేదు, నేనున్నాను మీకు అనే విధంగా తాను మాట్లాడడం, ఎప్పుడు పులి ఉన్నా ఆ ప్రాంతాన్ని అలర్ట్ చేయడం, నిజానికి మీడియాను మించి బత్తుల బలరామకృష్ణ జనసేన ఎమ్మెల్యే పనిచేశారని చెప్పుకోవచ్చు.